ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. ద ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చంపేశాడు బాబోయ్. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించ. నా స్పీచ్ ఇలాగే ఉంటుంది, బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉంటున్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఉండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు అందరూ షాక్ అయిపోవాలి. మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైట్గా ఉన్నాం, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. ఓకే డార్లింగ్స్, లవ్ యూ. బాయ్ డార్లింగ్స్.